ఇక ఎయిర్ ఇండియాలో మరో ఇద్దరు పైలట్లు డ్రగ్ టెస్టులు విఫలం కావటం కలకలం రేపుతోంది. ఫుకెట్ ఢిల్లీ విమాన ఘటన నేపథ్యంలో ఎయిర్లైన్స్ సంస్థ తమ పైలట్లకు రోజువారీ డోప్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 400 మందికి డ్రగ్ టెస్టులు పూర్తయినట్లు సమాచారం. తాజాగా ఇద్దరు పైలట్లు డోప్ పరీక్షలో ఫెయిల్ అయ్యారు. ఆగస్టు 4న ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం A12379లో భారీ కుదుపులు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఫ్లైట్ ఒక్కసారిగా 300 అడుగుల ఎత్తును కోల్పోవడంతో 24 మంది ప్రయాణికులు, సిబ్బంది గాయపడ్డారు. ఇక విమానం ల్యాండ్ అయిన తర్వాత నిబంధనల ప్రకారం పైలట్లకు డ్రగ్ స్క్రీనింగ్ నిర్వహించగా కెప్టెన్ కు గంజాయి పాజిటివ్ గా తేలింది. ఈ క్రమంలోనే ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం సిబ్బందికి తప్పనిసరి స్క్రీనింగ్ నిర్వహిస్తోంది. ఇందులో మరో ఇద్దరు పైలట్లకు నాన్ నెగిటివ్ గా తేలింది. మరో దఫా డోప్ టెస్ట్ తర్వాత ఫైనల్ రిజల్ట్ వెల్లడి కానుంది.